ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేయుచున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఏ నెలకు వచ్చాం? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మరి కొన్ని దినాలలోనే 2021 సంవత్సరంలో మనం వెళ్ళబోతున్నాం. ఈ మూడు నెలల వ్యవధిలోనే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలల వ్యవధిలోనే ఈరోజు తారీఖు 11. నా దేవుని బిడ్డలారా, ఇంకా మహా అయితే ప్రభు సన్నిధిలో 80 రోజులు దేవుడు మనకి ఈ సంవత్సరంలో అనుగ్రహించాడు. మరో కొత్త సంవత్సరాన్ని ప్రభు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు, ఇస్తాడు. అయితే ఈ 80 రోజుల్లో ఎందుకు మంత్ జ్ఞాపకం చేశానంటే, సంవత్సర ప్రారంభంలో దేవుడు ఒక వాగ్దానమును దయచేస్తాడు. ఆయన వాగ్దానమును అనుగ్రహించువాడు, వాగ్దాన పూర్ణుడు, వాగ్దానం ప్రభావితము చేయువాడు, వాగ్దాన పుత్రుడు. కన్యక గర్భావతి అయి కుమారుణ్ణి కనును, అతడు క్రీస్తు అని నామకరణము చేయబడెను. అతడు లోక రక్షకుడు, మనుషుల పాప పరిహారార్థమై కలువరి శిలువలో రక్తము చిందించిన వాడు అతడు అని లేఖనము ప్రబోధించే సంఘటన. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మాటను మీ అందరికీ తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దినాలు గాలికి పొట్టు ఎగురు రీతి వలె ఎగిరిపోతున్నాయి. మనుష్యుని హృదయములో ఉన్న ఆలోచనలు, అభిలాషములు అనేది అదిగో మారిపోతున్నాయి. కానీ మన హృదయములో మార్పు అనేది రావట్లేదు. నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మీ అందరికీ నేను ఒక్క విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇంకా మన ముందు 80 రోజులు ఉన్నాయి. ఆ 80 రోజుల్లో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటావా? దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు, నేను ఆయనతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాను, నేను ఆయనతో ఎలా నడుచుకుంటాను అని నీకు ఆలోచన వచ్చి ఉంటే, నా ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరితో ఒక శుభవర్తమానమును మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నేను కాను. ఆనాడు మోషేతో అన్నాడు కదా, నీవు వెళ్ళి నిలబడుము, నేనే నా బిడ్డలతో మాట్లాడతానని. ఈరోజు ప్రభు ఒక యాంత్రికంగా నన్ను ఇక్కడ నిలబెట్టాడేమో, కానీ తన బిడ్డలైన మిమ్మల్నితో, మీతో, నాతో శ్రేష్టంగా మనసు విప్పి నోటి నిండా నవ్వు కలుగ చేసి మాట్లాడాలని సిద్ధపడుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో సమస్యలు, మన ఆర్థిక స్థితిగతులను పరిశీలన చేసుకుంటూ ఉంటే దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది. దేవునితో కొంత సమయం కేటాయించాలని ఆశ ఉంది, కానీ పని చేసుకుంటేనే పొట్టగడుస్తుంది కదా అన్నా అని మీరు నాతో చెప్పవచ్చు. దాన్ని నేను గ్రహించవచ్చు. నిజమే, నరుడు పని చేసుకొని తన కష్టార్జితం మీద ఆధారపడమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమండి, నా కుటుంబ సభ్యులుగా మీ అందరికి ఒక చిన్న విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరిట మీ అందరికీ వేడుకుంటున్నాను. గత కొన్ని దినాలుగా నా యొక్క ఆరోగ్యము కొంచెం బాగోలేదు. నా నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయమని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ చిన్న సహాయాన్ని జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున కోరుతున్నాను. దేవుడు మంచి ఆరోగ్యమును అనుగ్రహించులాగున, దైవ సంకల్పంలో పరిగెత్తులాగున మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు విజ్ఞాపన చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కొంచెం గొంతు అనేది నొప్పి పుడుతుంది, వాయిస్ అనేది కొంచెం క్రౌడ్గా వస్తుంది, జలుబైంది. నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను.
మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మీ యొక్క ఆత్మీయ సహోదరునిగా ఆశపడుతున్నాను. అప్పుడు దేవుని బిడ్డలారా, మీ అందరికీ కడుపు నిండా ఆహారము పెట్టి మన ప్రభు మనందరి కొరకు వర్తమానంను సిద్ధపరిచాడు. ఆ వర్తమానంలోకి వెళ్లే ముందు చిన్న పాట పాడుకుందాం, తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న పాట పాడుకుందాం. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాళ్ళ పైన ఆడించుచు, నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాళ్ళ పైన ఆడించుచు, నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. వెన్నెలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని, వెన్నెలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని వేకువలే తట్టుచున్నాడు, కునుకని నిద్రపోని నా యేసయ్యా. వేకువనే తట్టుచున్నాడు, కునుకని నిద్రపోని నా యేసయ్యా. తల్లిదండ్రి కన్నా మిన్నయైన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు. తల్లిదండ్రి కన్నా మిన్నయైన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా. మోకాళ్ళ పైన ఆడించుచు, నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను, అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో కనపరచెదను, ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో కనపరచెదను. ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు, ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు. ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు, ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాళ్ళ పైన ఆడించుచు, నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, చంటి బిడ్డలాగా కాయుచున్నాడు.
లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరపించాడు మహనీయుడు. లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరపించాడు మహనీయుడు. ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు, జీవము గల సంఘములో నిలిపియున్నాడు. ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు, జీవము గల సంఘములో నిలిపి ఉన్నాడు. తన మాటతో నన్ను బలపరిచాడు, కృప వెంబడి కృపతో నన్ను నింపుచున్నాడు. తన మాటతో నన్ను బలపరిచాడు, కృప వెంబడి కృపతో నన్ను నింపుచున్నాడు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాళ్ళ పైన ఆడించుచు నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. చంటి బిడ్డలాగా కాయుచున్నాడు. ఆహా లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరపించాడు మహనీయుడు. వెన్నెలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. అరుణోదయమున నేను లేచి. ప్రైజ్ లార్డ్. జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు ఒక చిన్న విజ్ఞాపాన్ని తెలియజేస్తున్నాను. సంఘ విశ్వాసులకు, మెయిన్ బ్రాంచ్ విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా ఈ లైవ్ ప్రోగ్రాన్ని మనం వీక్షిస్తున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారము నేను మీకు ప్రసంగాన్ని అందిస్తాను. వచ్చే ఆదివారము నేను మీకు వర్తమానాన్ని అందిస్తాను. నేను లైవ్గా కాక ప్రత్యక్షంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చే వారం మనం సమాజముగా కూడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన దినం. ప్రార్థన చేయండి, ప్రభు తన సంకల్పాన్ని తెలియపరచులాగున ప్రార్థన చేయండి. ప్రభు తన కృపను బయలుపరచులాగున ప్రార్థన చేయండి. దేవుడు తన యొక్క దయను, సంకల్పపు జీవితాన్ని మనకు, మన జీవితాల్లో అనుగ్రహించులాగున నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు తన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. వర్తమానంలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, తదుపరి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలము ప్రభువా ప్రారంభపు ఆరాధనను గంభీరంగా జరిగించండి. మేలులతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దివ్యనతో, పరిశుద్ధతతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకబడును అన్నాను. నీ సన్నిధిలో ప్రభువా ఇదిగో అడుగుచున్నాను. నా బిడ్డల జీవితాల్లో మేలులు చేయండి, నీ కృపను అనుగ్రహించండి. మీరు నాకు ఇచ్చిన సంఘాన్ని, నా సంఘ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి. వారి వాక్యమును వినుచూ ఉండగా దేవా నీ ఆత్మ చేత వాళ్ళని ఒక్కొక్కళ్ళని కదిలించమని ప్రార్థన చేస్తున్నాను. వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీ కొరకు నేను సిద్ధపరిచిన వర్తమానము, దేవుడు నాతో మాట్లాడిన వర్తమానము. చాలాసార్లు ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఎలా మాట్లాడాలి, దేవుడు ఎలా మాట్లాడతాడు అనే ఆశ మనకు ఉంటుంది. దేవుడు ఎలా మనతో సంభాషిస్తాడు అనే ఆశ మనకు సాధారణంగా ఉంటుంది. అసలు దేవుడు ఎవరితో మాట్లాడతాడు,
అసలు దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఏం చెయ్యాలి? దేవుడు ఎలా మాట్లాడతాడు? 3 అంశాలు. నెంబర్ 1, దేవుడు మాట్లాడాలి అంటే మనమేం చేయాలి? నెంబర్ 2, దేవుడు ఎలా మాట్లాడతాడు? నెంబర్ 3, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? నెంబర్ 1, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? మనం ఎలా ఉంటే దేవుడు మాట్లాడతాడు? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలి? మన పరిస్థితి, మన జీవితం ఎలా ఉండాలి? ఒకరోజు ఒక ఊళ్ళో ఒక అతను ఉండాలి. ఒక అతను ఉన్నాడండి. ఆ ఊరంతా పాడైపోయింది. ఆ ఊరంతా పాపపు ఊబిలో వెళ్ళిపోయింది. కానీ ఒక్కడు మాత్రం నీతిగా ఉన్నాడు. అతను ఎవరో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ పెట్టండి. నేనే ప్రత్యక్షంగా చదువుతున్నాను. ఓకేనా? ఎవరండి? తెలిస్తే నాకు వచ్చే వారం తెలియచేయండి. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఊరంతా పాడైపోయింది. తన కుటుంబము భద్రంగా ఉంది. తను పాడవలేదు. తను లోకాచారాలను అంగీకరించలేదు. తను లోకపు యొక్క శ్రమలలో పాల్పడలేదు. లోకమంతా చెడిపోయింది, పాడైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. కానీ ఒక్కడు మాత్రం పాడవలేదు. దైవ సంకల్పాన్ని కనుగొన్నవాడు. అతను ఎవరో చెప్పగలరా? ఎవరండి? ఎవరు? నోహా. అతడు పాడవకుండా ఉండటానికి, అతను చెడిపోకుండా ఉండటానికి, అతను లోకానుసారంగా నడవకుండా ఉండటానికి, అతను ప్రళయ జలములలో లోకులందరితో కొట్టుకొని పోకుండా ఉండటానికి ఏం చేశాడు అనేది మనం గమనించవలసిన విషయం. ఏం చేశాడంటారు? నాకు తెలియదులే, కానీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా, లోక యాత్రలో నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమే. కానీ ఆయన్ని మొరపెడుతూ ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో మనం బ్రతికితే ఆయన మనలను ఆశీర్వదిస్తారు అని అన్నారో, మరి ఎలా అన్నారో తెలియదు. కానీ నోహా ప్రతిరోజు దేవుని మాట వినటానికి వెళ్ళేవాడండి. ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి. ప్రతిరోజు ఆయనతో కొంత సమయం గడిపి ఆయనతో మాట్లాడి వస్తూ ఉండేవాడంట. ఇతనికి అంత మంచి అలవాటు ఎలా వచ్చింది అంటే, తన పూర్వీకులలో భక్తులున్నారు. అతని తండ్రో తాతో ఎవరో కొంచెం నేర్పించారు. ఆ కొంచెం నేర్చుకొని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు నోహా. దేవుడు ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడా? ఒక్కడితోనే మాట్లాడా? ఒక్కడితోనే మాట్లాడాడు. ఆ ఒక్కడే తన ఇంటినంతటిని సంరక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు ఒక్కదానివే నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయాన్నే లెగిసి, వేరే పనేంటి ఉండదు ఆయనకి, వేరే పనేది ఏమీ ఉండదు. ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపాలి. ప్రతిరోజు ఉదయం దేవుని దగ్గర ముచ్చటించాలి. దేవుడు నాతో మాట్లాడాలి అని ప్రతిరోజు ప్రభుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు అర్థమైందా? మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి వీలుంది. ముందు మనం ఆయనకి నచ్చాలి. ఆయన మనలను ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించాలి. మనం ఆయన సంకల్పంలో ఉండాలి. ఆయన మనల్ని ఆదరించాలి. అప్పుడే మన జీవితాలు నెరవేర్చబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వాదకరంగా, అద్భుతకరంగా అభిలోహించబడతాయి. కనుక ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు కొంతసేపు ఆయనతో కేటాయించాలి. కొంత సమయం ఆయనతో గడపాలి. ఏమండి, ఒక విషయాన్ని మీకు చెప్తాను. మీ పిల్లలు మీతో గడపకపోతే మీరు ఎంత బాధపడతారో నాకైతే తెలియదు. కానీ
సహజంగా నేను నా కుటుంబంతో గడపకపోతే నేను చాలా బాధపడతాను. నా కుటుంబం సభ్యులతో నేను గడపకపోతే నేను చాలా బాధపడతాను. అలాగే మీరు మీ బిడ్డలతో, మీ భర్తలతో, మీ కుటుంబ సభ్యులతో గడపకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో. ఈరోజు నీకు జన్మనిచ్చి ఇంతకాలం నువ్వు శ్రేష్ఠునిగా, ఆరోగ్యవంతురాలుగా ఉన్నావు అంటే నిన్ను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు కదా, నువ్వంటే ఒక వ్యక్తి పడి చేస్తున్నాడు కదా, అతనికి కాస్తంత చోటిస్తావని మనసులో. ఈరోజు లోకంలో అనేకమైన ఆశలకు, అధిరోహాలకు, అనేకమైన తలంపులకు నీ హృదయంలో స్థానం ఉంది, కానీ జీవమిచ్చి నడిపించే వాడికి మాత్రము స్థానం ఇవ్వలేకపోతున్నావు. ధనపిచ్చి, లోకపు పిచ్చి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలి అని పాడైపోతున్నావు, కుమిలిపోతున్నావు. కానీ బైబిల్ చెప్తుంది, కాస్తంత నువ్వు చోటిస్తే, కాస్తంత ప్రేమను చూపిస్తే కొండంత ప్రేమ నేను చూపిస్తానంటున్నాడు పిచ్చి మహాశయుడు. పిచ్చోడండి, నాకు తెలిసినంతగా దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ వస్తున్నాడు. కాస్తంత ప్రేమ చూపించు, కొండంత దయ చూపిస్తాడు ఆయన. శరీరానుసారంగా నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టి పారిపోవచ్చేమో, కానీ ఆత్మానుసారంగా అతను మాత్రం నిన్ను విడిచిపెట్టి పారిపో. విడిచిపెట్టుటకు అతడు నరుడు కాడు. నేను ప్రకటిస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు. ఆయన రుచి నేను ఎరిగాను, ఆయన రుచి నాకు తెలుసు. మీరు ఆయన రుచిని, ఆయన పెట్టే భోజనాన్ని తినాలని ఆశపడుతున్నాను. ప్రభు చేతులు చాచి తన యొద్దకు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు తనతో గడిపే వాళ్ళకి, తనతో ముచ్చటించే వాళ్ళతోనే మాట్లాడతాడు. నాతో దేవుడు మాట్లాడలేదు అని నువ్వు అంటే అది నీ తప్పే. ఎందుకు చెప్పమంటారా? ఆయన మాట్లాడాలి అంటే నీ ఇష్టమైన కార్యాల్లో, లోకపు తలంపుల్లో నువ్వు ఉంటే ఆయనతో మాట్లాడతాడా? మాట్లాడాడు కదా. నీ జీవిత సాంగత్యం గురించి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోయి సాయంత్రానికి, ప్రభువా ఈరోజు అంతా కాపాడావు, ఆమె వందనాలు, నిద్ర వస్తుంది పడుకుంటాను అని ముద్ద తిని పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి నీ పనికి నువ్వు వెళ్ళిపోయి మరలా ఎప్పుడో సాయంత్రం నీకు గుర్తొచ్చినప్పుడు వచ్చి ఆయన దగ్గర మాట్లాడితే, ఆయనతో సంభాషిస్తే ఆయనతో మాట్లాడతాడా? వేరే కార్యాల్లో నువ్వు విలీనమైపోయి, వేరే కార్యాల్లో నువ్వు అనుకూలించబడి, వేరే కార్యాల్లో నువ్వు బిజీ అయిపోతే ఆయనతో మాట్లాడతాడా? మాట్లాడు సుమా. ఆయనతో మాట్లాడాలి అంటే ఆయనతో నువ్వు కొంత సమయం గడపాలి. ఆయనతో మాట్లాడాలి అంటే ఆయనతో నువ్వు కొంత సమయం కేటాయించాలి. మీరిద్దరు ముచ్చటించాలి, మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. ఎల్లాడెల్లడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎల్లా ఎన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దేనిని నమ్ము, ఇది ఉదియందించలేనిది. భార్యాభర్తల ప్రేమ లీడవలే గతించెను, వాడిపోయే రాసుల త్వరలో మూడులాగా మునిగిపోయేను. కన్నా బిడ్డల ప్రేమ నీడవలే గతించెను, యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడలాగా నిలిచిపోయేను. ప్రేమ యేసురో ప్రేమ, అది ఎల్లడు మునియనిది. నిజమో దీనిని నమ్ము,
ఇది ముది అందించలేనిది. ధరలోని ప్రేమలల్లియో స్థిరముగాలే గడచిపోవును. ధరలోని ప్రేమలల్లియో క్షణముగాలే గడచిపోవును. భూమి ఉన్నంత కాలమే వెలుగులిచ్చి ఆదరించెను. భూమి ఉన్నంత కాలమే వెలుగులిచ్చి ఆదరించెను. ఎన్నాడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వేడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఆయన ప్రేమలో కృప, కనికరం, దయ, వాత్సల్యత, అభిమానం, దయాగుణం ఉన్నదండి. నా వాయిస్ కొంచెం ప్రౌడ్గా వస్తుందేమో, కొంచెం పరిస్థితి బాగోలేక సన్నిధిలో ఆరాధన చేయాలి. మనం చేస్తే శ్రమలలో స్థాపించేది ఇది పరిచర్యలు. కీర్తన రాస్తూ ఉంటాడు కదా, ప్రార్థన చేయాలి. ఏదో మనకు ఆరోగ్యం బాగోలేదని ప్రభు సన్నిధిలో గడపకుండా మన ఇష్టానుసారంగా టైంపాస్ చేయకూడదు. కనుక నాకైనను మీకైనను ఆరోగ్యం బాగోని స్థితిలో ఉన్నను ప్రభు సన్నిధిలో గడపవలసిన సమయం ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రభు తన అనుగ్రహించులాగున ప్రభు సన్నిధిలో మొరబెడదాం. వర్తమానంలోకి వెళ్దాం. సమయం చాలా దాటిపోయింది. ఆదికాండము 6వ అధ్యాయము 10వ షేము, హాము, యాపేతును అను 3 కుమారులను నోహావు కనెను. భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కార్యముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరుపుకొని దేవుడు నోహావుతో సమస్త శరీరముల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమి మీద కూడా నాశనము చేయుదును. చితిసారకపు రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము అన్నాడు. లోకమంతా పాడైపోయింది, చెడిపోయింది. నా బలాత్కారము అనేది నేను భూమి మీద కూడా పంపించబోతున్నాను. మీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ కొరకు ఒక సారకపు రానుతో ఒక ఓడను తయారు చేసుకోమని నోహావుతో దేవుడు అన్నాడు. చెప్పాను కదా ప్రారంభంలో భూలోకమంతా చెడిపోయింది. కానీ నోహావుతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆయన స్వరము వినటం నోహావుకు అలవాటైపోయింది. ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, ఆయన స్వరాన్ని విని వచ్చేవాడు నోహావు. అయితే ఈరోజు నా ప్రసంగం అది కాదు. దేవుని మాట ఎలా వినాలో తెలియక బాధపడుతున్నారా? అయితే మీ అందరి కొరకు ఒక నూతన వర్తమానాన్ని తీసుకుని వచ్చాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రసంగం మొదలెడతాం. నోహావు దేవుని యందు విధేయత చూపాడు కనుక తన కుటుంబ సభ్యులు, తన భార్య, తన పిల్లలు, కోడళ్ళు అందరూ నోహావుకు భయపడ్డారు. శారా చాలా జ్ఞానవంతురాలు, సౌందర్యవతి, అందగత్య శారా. ఆ శారా అబ్రహామును చూసి భయపడింది. ఎందుకు? అబ్రహాము ప్రతిదినము ప్రభు సన్నిధిలో గడుపుతూ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు కనుక అబ్రహాముని ఏదైనా నేనంటే నా చెంప పగలగొడతాడు ప్రభు అని అబ్రహాముని యజమానుడా అని సంబోధించింది శారా. ఈరోజు చాలా మంది భార్యలు తన భర్తలను ఏమని పిలుస్తున్నారో తెలుసా? రే ఎక్కడున్నావు,
ఏంటమ్మా రే ఎవరమ్మా అంటే ఆలోచన చేస్తే ఎవరమ్మా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఎవరో తెలుసా అండి? మా ఆయనే. ఆమె ఏమని పిలిచింది? యజమానుడా అని సంబోధించింది. మరి మనం ఎంత మారాము అనే విషయం దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. సాతానుడు మనల్ని ఎంతగా మోసపుచ్చాడో అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. యజమానుడా, దైవజనుడా అని సంబోధించింది. ఏమమ్మా, నీ భర్తను ప్రేమగా పిలవడానికి కూడా నీకు ఒక సర్టిఫికెట్ కావాలా? నీ భర్తను ప్రేమగా సంబోధించడానికి పిలవటానికి కూడా అంత ఒళ్ళు బద్ధకమైతే ఎలా? తప్పుగా అనట్లేదు ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తల్లిదండ్రులారా. బైబిల్లో ఏదైతే ప్రకటన చేయబడిందో ఆ ప్రకారమే మనం పిలవాలి. కల్చర్ మారిపోయింది, నేను మారిపోతాను అంటే ఎలా కుదిరితే? పాత భక్తిలోనే ఉండాలి నిబంధన. కొత్తగా కనబడవచ్చు కానీ భక్తి అంతా పాత భక్తిలోనే ఉండాలి. రాత్రంతా దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కల్చర్ ఈ కల్చర్లోనే, కానీ పాత భక్తిలోనే చేశారు. మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి గంటల తరబడి ఆయనతో అనుభవించేస్తాను. నా ప్రదేవుని విడలారా, ఒక మాటను తెలియచేస్తాను. ఆమె బహు సౌందర్యవతి. ఎవరు? శారా. బహు అందగతి. 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజు కళను ఆకర్షించినది. రాజు ఎన్ని సౌందర్యాలు చూసుంటాడండి? నాకు తెలిసి అనేక సౌందర్యాలను చూసుంటాడు రాజు, కానీ ఎక్కడ ఆమె అతిశయపడలేదు. ఆమె అబ్రహాము కనబడితే యజమానుడా అని సంబోధించింది. 65 ఏళ్ల వయసులోనే కాదు, 85 ఏళ్ల వయసులో అబీమెలెకు రాజు కళను ఆకర్షించింది. రాజు శారాను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటే రాజు గడగడ గడగడ వణుకుతూ వచ్చాడు. కారణం, దైవ సేవకుడు, దేవుని కుమారుని భార్య, దైవ సేవకురాలు, దేవుని కుమార్తె. ఈమెను నేను ఏ విధమైన అవమానించినను ఆమె ప్రకటన చేస్తున్న దేవుడు నా పని చూస్తాడు అని బాధపడ్డాడు, భయపడ్డారు. అలాగే శారా కూడా దైవజనుడు, యాజకుడు, దేవుని స్నేహితుడైన అబ్రహామును చూసి, మనందరికీ ఆత్మీయ తండ్రిగా పిలువబడుతున్న అబ్రహామును చూసి భయపడిందండి. ఈరోజు భార్యలారా, మీ భర్తలను ప్రేమించుడి అని బైబిల్ చెప్తుంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి అని బైబిల్ చెప్తుంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకొని నా చిత్తాన్ని నెరవేర్చండి అని బైబిల్ చెప్తుంది. ఈ రోజు నుండి నీ భార్యను ఎలా ప్రేమించాలి అని ఆశపడుతున్నావు? ఎలా సంబోధించాలి? పేరు పెట్టి చాలా మంది పిలుస్తూ ఉంటారు. పాత భక్తిలో, పాత రోజుల్లో అలా పిలవలేదు కదా. కొత్తగా ఫ్యాషన్ మారే కొద్ది ఆలోచనలు మారాయా? జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. యజమానుడా అని సంబోధించింది. మరే నువ్వు ఎంత కొట్టి చంపినా నీ భార్య మారదు, అలాగే పిలిచిందని చాలా మంది స్నేహితులు సలహా ఇస్తారు. సహోదరుడా, జాగ్రత్త. ప్రేమతో మీరు బ్రతుకుడి అని బైబిల్ చెప్తుంది. సరే, వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను ఏర్పాటు చేశాడు. దేవుని మాట ఎలా వినాలి అని ఆసక్తితో ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అయితే మొట్టమొదటిది సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు ఎలా ఉంటాడంట? సురక్షితముగా నివాసము చేయను అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదండి, బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు మొట్టమొదటిగా మీతో ఎలా మాట్లాడతాడో తెలుసా? దైవజనుని ఉపదేశము ద్వారా, దైవజనుని ఉపదేశం వినుట ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. అంటే దైవజనుడు వారమంతా మీ నిమిత్తం ప్రార్థన చేసి వర్తమానమును సిద్ధపరుచుకొని దేవుని దగ్గర మీకు కావలసిన ఈవులను గైకొని ఉంటూ వారం ప్రసంగం అందిస్తాడు. నీవు వారమంతా పనిలో ఉండవు. నువ్వు దైవ సేవకుడికి ఏం చెప్పవు. నీ స్థితులు, నీ పరిస్థితులు ఏమి పంచుకోవు.
దైవజనుడు పులిపీఠం మీద నిలబడి వాక్యం ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దైవజనుని నోట నుండి విడుదల కలుగుతున్న మాటల వలన దేవుడినితో మాట్లాడతాడు. దైవజనుని ఉపదేశము ద్వారా దేవునితో మాట్లాడతాడు. మొట్టమొదటిది గుర్తు రాసుకోండి, చాలా విలువైన ప్రసంగం ఇది. దైవజనుని నోట నుండి విడుదలవుతున్న ప్రతి మాటను శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా కూర్చోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచన చేయాలి, వినాలి, ప్రభువుకు సమయాన్ని అనుగ్రహించాలి, దైవ సేవకునితో జాగ్రత్తగా ఉండాలి. దైవజనుని ఉపదేశము ద్వారా నేను నీతో మాట్లాడతాను అని తెలియజేస్తాను. గుర్తు రాసుకోండి, ఈ ప్రసంగం చాలా విలువైంది. చాలా మందికి ఒక ఆలోచన, దేవుడు ఎలా మాట్లాడతాడు అని అనుకునే వాళ్లకు ప్రభు తెలియజేస్తున్నాడు ప్రసంగం. మొట్టమొదటిది గుర్తు రాసుకున్నారు కదా, దైవజనుని ఉపదేశము ద్వారా నేను మాట్లాడతాను నీతో. సేవకుడు నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు సేవకుడు ఆత్మచేత సంధించబడి నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బట్ సేవకుడు కాదు. అనే మాట్లాడాడో అరగంటకు, 10 నిమిషాలకు, గంటకు మర్చిపోతాడు. ఎందుకు? అతను మాట్లాడి ఉంటే, దైవ ఆత్మ లేకుండా మాట్లాడి ఉంటే గుర్తుంటుంది. దైవ ఆత్మను పొందుకొని మాట్లాడాడు కాబట్టి దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడాడు. కాకపోతే యాంత్రికంగా సేవకుడు ఉపయోగించుకొని మాట్లాడాడు, వెంటనే సేవకుడు మర్చిపోతాడు. అంటే సేవకుడు ఏం మాట్లాడాడో అన్న విషయం కూడా అతను గుర్తుండదండి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఇది. దైవజనుడి ఉపదేశము ద్వారా నేను మీతో మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా మందిరంలో కూర్చోవాలి, చాలా శ్రద్ధగా ఉండాలి. వాక్యం ప్రకటించబడుతున్న వాక్యము ఇది నా కొరకే దేవుడు సిద్ధపరిచాడు అని ఆలోచన చేయాలి. అప్పుడు దేవునితో మాట్లాడతాం. రెండవదిగా మనం చూస్తే, దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. రోజు కొంతసేపు కొంత గ్రంథాన్ని పఠించాలి, చదవాలి. కొంతసేపు వాక్యాన్ని కేటాయించుకొని చదవాలి. చదవబడిన వాక్యములో నుండి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. రోజు కొంతసేపు కూర్చొని బైబిల్ చదవడం నేర్చుకో. ఒక అలవాటు అనేది ఉండాలి. యవనస్తులారా, ఉదయము కీర్తన భాగమును చదివి సాయంకాలమును సామెతల గ్రంథం చదవడం ప్రారంభము చేయండి. ఎందుకో తెలుసా? ఉదయము జ్ఞానం ఏ విధంగా నీకు అభ్యసించబడుతుందో, నీ జీవితం ఏ విధంగా కొనసాగించబడుతుందో కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు ప్రచురణ చేశాడు. సాయంత్రము సలోమాను తన గ్రంథములో రాయటం జరిగింది. ఎవరి యందు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తన చేయాలో అనేది తెలియజేస్తాడు. పడకకు వెళ్లే ముందు సామెతల గ్రంథం చదవండి. పడక నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు కీర్తన భాగమును చదవడం ప్రారంభం చేసుకోండి. రోజు కొంతసేపు కొన్ని అధ్యాయాలు చదవటం ప్రారంభించండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. రోజు కొంత గ్రంథాన్ని పఠించాలి, కొంతసేపు చదవాలి. అప్పుడు దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. దైవ గ్రంథంలో నుండి దేవుడితో మాట్లాడతాడు. ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఒక్కటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే, అది దేవుడు నిన్ను పోలి మాట్లాడాలి అంటే, డైరెక్ట్గా నీతోనే మాట్లాడాలంటే కొంతసేపు బైబిల్ చదవటం నేర్చుకో. మీ పిల్లలకు బైబిల్ చదవటం నేర్పించండి. సినిమాలని, షికారులని, ఆడంబరాలకు, అత్యాచారాలకు పాల్పడక, పరిగెత్తక కొంతసేపు బైబిల్ చదవమని గద్దించండి, హెచ్చరించండి. ఈరోజు చాలామంది పరలోక దర్శనాలు చూడట్లేదు. పేరెంట్స్ అయినా సరే దూరదర్శనాలు చూస్తున్నారు. పరలోకపు దర్శనాలు మాత్రం చూడండి. దూరదర్శనాలు, సెల్ ఫోన్ దర్శనాలు చూస్తున్నారు. కానీ నేను మీకు దర్శిస్తాను అని బైబిల్ చెప్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉంటే వాటిని ఇష్టపడట్లేదు, చూడట్లేదు అని దైవ ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు దేవుడు కలువరి సిలువలో మనందరి కొరకు చనిపోయాడు. కారణం, నువ్వు మారాలని, నువ్వు దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. ధనము వెంటరాదురా, నీ ఆస్తి పాస్తులెంటరావయ్యా. ఏదంట? ధనం కోసం పరిగెత్తకండి. ధన పిచ్చిలో పడి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు. కొంత సమయము దేవునితో గడపడం మీ బిడ్డలకు నేర్పించాలి. అతడు పెరుగుతూ ఉన్నప్పుడు, దైవ చిత్తంలో, దైవ జ్ఞానంలో పెరుగుతూ ఉన్నప్పుడు
దైవ ప్రత్యక్షత అనేది అతని మీదకు వచ్చేను అని బైబిల్ చెప్తుంది. మూడవది, ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దాకా నీకు ఆలోచన రాదు, వెంటనే ఆలోచన తడుతూ ఉంటుంది. ఇది చేయి, ఇలా వెళ్ళు అని ప్రభువు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరణ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దాకా నీకు ఆలోచన నీ మదిలో తట్టదు, కానీ వెంటనే దేవుడు ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. ఈ పని చేయి, నీకు మేలు జరుగుతుంది, ఈ పని చేయి, నేను నీతో మాట్లాడుతున్నాను, ఈ పని చేయి అని ప్రభు గర్దిస్తూ ఉంటాడు. ప్రేరణ ద్వారా ప్రేరేపించబడుతూ మాట్లాడతాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, ఇది చేయి. అప్పుడు దాకా నీకు ఆలోచన రాదు, ఆ తలంపు రాదు, కానీ తక్షణమే ఆలోచన తడుతుందంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా కనుగొనాలి. నా ప్రియ దైవ జనాంగమా, జ్ఞాపకానికి తెచ్చుకో, ప్రభు నీతోనే శ్రేష్టంగా మాట్లాడతాడు, సిద్ధపడుతూ ఉంటాడు. నాలుగవది, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ప్రవచనము ద్వారా మాట్లాడటం జరుగుతుంది. ఈ ప్రవచన వాక్కును అగబు అనే ప్రవక్త భూలోకమందు గొప్ప కరువు రాబోతుందని ఒకసారి ప్రవచించాడు. అగబు అనే ప్రవక్త అనే వ్యక్తి భూలోకమందు గొప్ప కరువు రాబోతుంది అని ఒక్కసారిగా ప్రవచించాడు. రెండవసారి పౌలు నడికట్టు తన కాళ్లకు చేతులకు కట్టుకొని, ఈ నడికట్టు గల మనుష్యుని, ఏ నడికట్టు? ఈ నడికట్టు ఎవరిదో ఆ మనుష్యుని యెరూషలేములో యూదులు బంధించి అన్యుల చేతిగా అప్పగింతురని పరిశుద్ధాత్మ సెలవిచ్చుచున్నాడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఎవరిని? ఈ నడికట్టు గల మనుషుని. పౌలు నడికట్టును తన కాళ్లకు చేతులకు కట్టుకొని, ఈ నడికట్టు ఎవరిదో ఆ మనుషుని యెరూషలేములో యూదులు బంధించి అన్యుల చేతికి అప్పగింతురు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని రెండవసారి ప్రవచనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగానే యూదులు అన్యుల చేతికి యెరూషలేములో అప్పగించారు అనేది మనం బైబిల్లో చూస్తాం. నాలుగోది, ప్రవచన వాక్యం. దేవుడు ఉపదేశమును దైవజనుని ద్వారా విడుదలవుతున్న ఉపదేశం ద్వారా అయినా నీతో మాట్లాడతాడు. అలా మాట్లాడలేదు అంటే దేవుడు నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. అలాగూ మాట్లాడలేదు అంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను ప్రేరేపించి ప్రేరణించి నీతో మాట్లాడతాడు. అలా కూడా నువ్వు దేవుని సంకల్పాన్ని వినలేదు అంటే దేవుడు ప్రవచనం ద్వారా నీతో మాట్లాడతాడు. ప్రవచించబడుతూ దేవుడు ప్రవచన వాక్యములను నీకు వినిపిస్తూ మాట్లాడతాడు. దేవుడు నిన్ను చూసి ప్రవచిస్తాడు. కనుక గమనించండి, దేవుడు ప్రవచనము ద్వారా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఐదవది, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఎలా? పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఈ పరిస్థితుల ద్వారా బైబిల్లో ఎవరిని చూస్తామంటే యోనాని చూస్తాం. దేవుడు యోనాను నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనా తర్షీషుకి వెళ్ళాడు. ఒక్కసారి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. 1,20,000 మంది అసూర్యులు ఆ యొక్క పట్టణంలో దేవుని ఉగ్రతకు బలైపోతున్నారు. ఇది ఎవరి వల్ల వచ్చింది అంటే చీటి వేయగా యోనా అని తెలిసింది. యోనాలో ఒకటి నాకు నచ్చింది. యోనాలో ఒక విషయం నాకు నచ్చింది. ఇది నా వల్లే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఒప్పుకున్నాడు. వెంటనే వాళ్ళు ఎత్తి ఇసిరేసిన వెంటనే వెళ్ళి అక్కడ పడ్డాడు. చేప కడుపులో పడ్డాడు. అది మింగి తీసుకొచ్చి ఒడ్డునేసింది. అప్పుడు దేవుని బిడ్డలారా, తర్వాత మరలా ప్రభు ప్రణాళిక మేరకు నినేవేకి వెళ్ళాడు. ఒక్కసారి వాక్యం ప్రకటన చేస్తూ వెళ్తూ ఉండగా ఒక్కొక్కరు తన హృదయాలను మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం తెలియజేయవలసిన విషయం, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన పరిస్థితులు మాట వినకపోతే ఆయనే సొంతగా పరిస్థితులు క్రియేట్ చేసి పెడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలని. కొన్నిసార్లు నీ ఇష్టానుసారంగా ఉర్రు వీగుస్తూ పరిగెడుతూ ఇటు అటు నాకు బలం ఉంది, శక్తి ఉందని వీగుతూ ఉంటే పరిస్థితులు కల్పించి కూడా దేవుడితో మాట్లాడతాడు. పరిస్థితులను దర్శిస్తాడు.
పరిస్థితులను ప్రభు కనుగొంటాడు. ఆయన పరిస్థితులను కనుగొని నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నా దేవుని బిడ్డలారా, 5 మాటలు నేను మీకు తెలియజేస్తాను. నంబర్ 1, దైవజనుని ఉపదేశము ద్వారా. నంబర్ 2, నువ్వు వాక్యమును చదువుట ద్వారా. నంబర్ 3, ప్రేరణ ద్వారా. నంబర్ 4, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. నంబర్ 5, దీని ద్వారా పరిస్థితుల అనుగుణంగా కూడా దేవుడు మాట్లాడతాడు. నంబర్ 6, స్వప్నము ద్వారా మాట్లాడతాడు. తెలివిలో ఉండగా వచ్చేది దర్శనం అయితే, నిద్రించుచూ ఉన్నప్పుడు వచ్చేది స్వప్నం. స్వప్నమందు దూత యోషోబుకు ప్రత్యక్షమయ్యి అని చదువుతాం మనం. ఈ స్వప్నమందు ఎలా మాట్లాడతాడు అనేది పాత నిబంధనలో యోషోబే మనకు సాక్ష్యము, కొత్త నిబంధనలో కూడా యోషోబే. పాత నిబంధనలో యోషోబుకు 11 పనలు నిలబడినట్టు, సాకిల పడుతున్నట్టు, 12వ పన నిలబడి ఉన్నట్టు దేవుడు దర్శనాన్ని చూపిస్తాడు. 11 పనలు సాకిల పడి 12వ పనను రొక్కుతూ ఉన్నప్పుడు నిలబడి ఉన్నట్లు మోషే తన అన్నలతో చెప్తాడు. అప్పుడు వాళ్ళ అన్నలు అంటారు, దీని అర్థం ఏంట్రా? ఏముందన్నా, మీరందరూ నా కాళ్ళు మొక్కుతారు, మీరందరూ నా కాళ్ళ దగ్గరకు వస్తారన్న. అవునా, మొక్కండి రా, అబ్బాయి కలొచ్చింది, మొక్కండి, కాళ్ళు మొక్కండి అని ఒక తన్నుంటారు యోషోబుని అన్నలు. కానీ జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. యోషోబు రాజ్యాధికారి, రాజ్యానికి నాయకుడు అయ్యాడు. వీళ్ళందరూ యోషోబు దగ్గరికి వెళ్ళారు. జరిగిందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దిగులు చెందకు, కలత చెందకు, దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలు, నూతన నిబంధనలు మరియ భర్త అయిన యోషోబుతో దేవుడు మాట్లాడతాడు. యోషోబు, మరియను చేర్చుకొనుటకు వెనకాడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించిను. ఆమె ఒక కుమారుణ్ణి కనెను. ఆయన తన పాపముల నుండి, ఆయన తన ప్రజల పాపము నుండి వారిని విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను అని బైబిల్ చెప్తుంది. యేసు అంటే రక్షకుడు, రక్షించును గనుక అతనికి యేసు అని నామకరణం చేయును అంటాడు. కొత్త నిబంధనలో యోషోబు, పాత నిబంధనలో యోషోబు మనకు కనబడదు. స్వప్నమందు దూత ప్రత్యక్షమై ఇలాగున మాట్లాడెను అని బైబిల్ చెప్తుంది. 7వది, దర్శనము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎలా? దర్శిస్తాడు. దర్శనము ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దర్శనం. ఈరోజు చాలా మంది పరలోక దర్శనాలు చూడట్లేదు, కానీ దూరదర్శనాలు చూడటం ప్రారంభిస్తున్నారు. యూట్యూబ్ దర్శనాలు, టీవీ దర్శనాలు చూస్తున్నారు. కానీ ఆనాడు భక్తులు మోకాళ్ళ మీద ఉండి పరలోకపు దర్శనాన్ని చూశారు. చార్లెస్ ఫిన్నీ గుర్రం బండి మీద వెళ్తూ ఉన్నాడంట. గుర్రం బండి నడిపేవాడు చాలా చమత్కారి, చాలా చమత్కారంగా నడుపుతూ ఉంటాడు. కానీ ఆ నడిపేవాడికి చెప్పాడంట చార్లెస్ ఫిన్నీ, బాబు కొంచెం జాగ్రత్తగా నడుపు, ఈరోజు ప్రార్థన చేస్తే ఈరోజు కొంచెం జాగ్రత్త అంటే, అయ్యా గుర్ర బండి నడపడంలో నేను చాలా ఫేమస్ అన్నాడంట. ఫేమస్ అయితే అయ్యావులే కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా నడుపు అన్నాడంట. అవునని వాడు కొంచెం ఆలోచన చేయాలి కదా, ఈరోజు ఎందుకు జాగ్రత్త జాగ్రత్త అని 3 సార్లు అన్నాడు అని, కొంచెం జాగ్రత్తగా నడవాలి కదా, నడపలేదు. రోజు నడిపేలాగే చమత్కారంగా నడిపాడు. తీసుకెళ్లి దైవ సేవకుని గుంటలో పడేశాడు. శరీరం అంతా పంచర్లు అయిపోయి ఈ నడిపేవాడు వెళ్ళి చిన్నగా పాక్కుంటూ వెళ్ళి గుర్రం ఒక చోట, ఈయన ఒక చోట, సేవకుడు ఒక చోట ఉండేసరికి వెళ్ళి సేవకుని లేపుతుంటే అన్నాడంట, ముందే చెప్పాగా ఈరోజు ప్రమాదం ఉంది అంటే, అయ్యా ఎప్పుడూ చెప్పని మీరు ఈరోజే ఎందుకు చెప్పారంటే, ఇదిగో శత్రువులు కాచుకొని ఉన్నారు, పగవాళ్ళు ఎదురు చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా నడపమని, జాగ్రత్తగా వెళ్ళమని నా దేవుడు నన్ను దర్శించాడు. ఆ మాట నేను నీకు చెప్పాను, నువ్వు మాట చెవి వినలేదు, చెవిన పెట్టలేదు, ఈ గది చేసావు నన్ను అంటే, అయ్యా లేకుండా లెగుస్తాలే అని చిన్నగా లేచి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు. పెద్ద పెద్ద భక్తులే దైవ దర్శనమును చూడటాన్ని మోకాళ్ళ మీద నుండి దైవ దర్శనాన్ని చూశారు. ఆ తర్వాత చూస్తే దేవదాసయ్య గారు, ముంగమూరి దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, ఫ్రాన్సిస్ గారు, భక్త సింగ్ గారు,
భక్తి సింగ్ గారు, ఫ్రాన్సిస్ గారు, ముంగుమూరి దేవదాసయ్య గారు, వీళ్ళందరూ మోకాళ్ళ మీద ఉండి పరలోకపు దర్శనాన్ని చూశారు. ఏమండి అక్కలారా, తమ్ముళ్ళారా, బ్రదర్స్, సిస్టర్స్, ఏమైపోయింది సహోదరులారా? ఆ పాతకాలపు భక్తి. వాళ్ళు అలంగళ ప్రసంగాలు ఏం చేయలా, గంటల తరబడి ప్రసంగాలు ఏమి ఇవ్వలా. వాక్ చాతుర్యతతో కాదు, వాక్ శక్తితో దేవుని కార్యాలు చేసిన గొప్ప దైవజనులు వాళ్ళు. ఒకరోజు భక్త సింగ్ గారు దేవుని సన్నిధిలో రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే తన పక్కేసుకొని తన శిష్యుడు నిద్రపోతూ ఉన్నాడంట. నిద్రపోతూ ఉంటే 2 గంటలకి 10 గంటలకి లేచి చూశాడంట. భక్త సింగ్ గారు నిద్రపోలేదు, దైవజనులు నిద్రపోలేదు. 12 గంటలకు లేచి చూశాడంట, పడుకోలేదంట. 2 గంటలకు లేచి చూశాడంట, పడుకోలేదంట. ప్రభువా 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 అని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏడుస్తూ ఉన్నాడంట. ఈ శిష్యుడు అనుకున్నాడు, ఈరోజు ఏదో పెద్ద సమస్య ఉందిలే, దైవ సేవకులు గట్టిగా బలంగా ప్రార్థన చేస్తున్నారులే అనుకుని మరలా లేచి 4 గంటలకు లేచి చూశాడంట. ప్రభువా 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 అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా 6 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని దుప్పటి ఎత్తుతూ ఉంటే 6 గంటలకు లేచి ఆ చప్పడి విని దైవజనుడు కూడా లేచి ప్రార్థన చేసుకుని లేచి పక్క తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రంతా దైవజనుడు చేసిన పని ఏంటండి? ప్రార్థన. ఈరోజు గంట సేపు ప్రభుతో గడపాలి అంటేనే మనకు భారంగా అయిపోయింది. 1/2 అవర్ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో ముచ్చటించాలి అంటే మనకు భారం అయిపోయింది. ఎవరి చెల్లమ్మలారా, అక్కలారా, తల్లులారా, బ్రదర్స్, సిస్టర్స్, ఏదయ్యా ఆ ప్రార్థన? ఏది ఆ బలమైన ఉజ్జీవము? నాణ్యత మాత్రం పాత భక్తి. కల్చర్ మారింది కానీ నాణ్యత పాత భక్తిలోనే ఉంది. మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న ఉజ్జీవం ఎంతో మాధుర్యాన్ని ఇస్తుంది. గంటల తరబడి దైవజనులు యేసన్న గారు ఎక్కడో నెల్లూరు ప్రాంతంలో పరిచర్య ప్రారంభిస్తే గుంటూరు ప్రాంతంలో, ఎక్కడో నెల్లూరులో దేవుడు అతన్ని పిలిస్తే గుంటూరులో పరిచర్య కొరకు నడుము కట్టి వేల మందిని ప్రభావితం చేసిన దైవజనులు యేసన్న గారు. అలాగే ముంగుమూరి దేవదాసయ్య గారు ఎక్కడో దేవుడు అతన్ని తాడేపల్లిలో ఏర్పాటు చేసుకుంటే కాకాని తోటకొచ్చి పరిచర్యను ప్రారంభించిన పెద్ద పెద్ద దైవజనులు చూడండి, బలమైన సేవ చేశారు. ఎందువలన? వాక్చాతుర్యము కాదు, గంటల అనర్గళ ప్రసంగాలు కాదు, వాక్ శక్తితో, ఆయన శక్తితో దేవుణ్ణి స్తుతించుట ద్వారా, దేవుని ఆరాధించుట ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా అంత ప్రసంగాలు చేశారు. ప్రియా తల్లులారా, ఆనాటి భక్తి ఈనాటికి ఉందా? దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఆ తర్వాత స్వరముతోనే మాట్లాడతాడు. డైరెక్ట్ గా దేవుడు కొన్ని సార్లు స్వరం విప్పి మాట్లాడతాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని సౌలుతో మాట్లాడు. అలాగే షేమ్యల్ అని షిలోహు మందిరములో భక్తుడైన సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. అననీయా అని అననీయాతో దేవుడు మాట్లాడాడు. కొన్నిసార్లు దేవుడు స్వరం విప్పి మాట్లాడతాడు. కొన్నిసార్లు డైరెక్ట్ గా దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిదానం, చాలా ఏకాంతంగా, చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత కొన్నిసార్లు దేవుడు చీట్ల ద్వారా కూడా తన కృపను బయలుపరుస్తూ ఉంటాడు. అపోస్తులు చీట్లు వేసి అపోస్తులు ప్రార్థించుచూ ఉన్నప్పుడు ఇస్కరేతు అనబడిన యూదాను వాళ్ళతో పాటు 12వ వ్యక్తిగా జాయిన్ చేసుకోవాలో లేదా మత్తయిని జాయిన్ చేసుకోవాలో అని 11 మందితో లెక్కించబడటానికి వాళ్ళు చీట్లు వేసి చీట్ల మీద పేరు రాసి ప్రభు వాళ్ళకి మధ్య కొంచెం స్లాస్ వచ్చింది, కొంచెం గొడవ వచ్చేసరికి చీట్లు వేసినప్పుడు 11 మందితో మత్తయ్య అనే వ్యక్తి కూడా చేర్చబడును అని దేవుడు బయలుపరిచినప్పుడు చీట్ల ద్వారా కూడా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. చిన్న స్లాష్ వాళ్ళ మధ్య వచ్చినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. చీట్లు వేద్దాం, దేవుడు ఎవరిని బయలుపరిస్తే వాళ్ళని చేర్చుకుందాం అన్నారు. చీట్లు వేయగా 11 మందితో మత్తయి అనే పేరు మీద చీటీ వచ్చెను గనుక ఈ మత్తయి 11 మందితో చేర్చబడెను అని బైబిల్ చెబుతుంది. ఆ తర్వాత 10వదిగా చెప్తున్నాను, ప్రకృతి ద్వారా కూడా దేవుడు విలేయతాండని మాట్లాడతాడు. కొన్నిసార్లు
దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. భూకంపాలను, ప్రళయ జలములను కల్పిస్తూ యుద్ధమును చేస్తూ ఉన్నప్పుడు ఎవడురా అంటే దేవుడు ప్రకృతి ద్వారా విలయతాండము ఆడిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, 11వదిగా చెప్తున్నాను, చివరిదిగా దేవుడు అన్యుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి గొడవ పెట్టుకుంటూ ఉంటాం, వెంటనే దేవుడు గాడిద ద్వారా బిలాముతో మాట్లాడినట్టు అన్యుల ద్వారా కూడా దేవుడితో మాట్లాడతాడు. అక్క ఆగు అమ్మా, ఆమె సాక్ష్యం చెడగొట్టేటట్టుంది, నా నామాన్ని దూషించేటట్టుంది, అవమానపరిచేటట్టుంది, నువ్వు వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పు, ఎల్లు అని ఒక అన్యురాల్ని కానీ అన్యుడిని కానీ నెట్టి నీ దగ్గరికి పంపించి, అక్క నీ సాక్ష్యం చెడిపోయి నువ్వు దేవుడు నమ్ముకున్నావన్నావు, అలా కూడా దేవుడితో మాట్లాడతాడు. 11 రకాలు నేను మీకు చెప్పాను. 11 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే మొట్టమొదటిది ఒక్కసారి గుర్తు రాసుకున్నారు కదా, చెప్తారా? మొట్టమొదటిది దైవజనుని ఉపదేశం ద్వారా, 2వది నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, 3 ప్రేరణ ద్వారా, 4 ప్రవచనం ద్వారా, 5 పరిస్థితుల ద్వారా, 6 ఆయన స్వప్నము ద్వారా, 7 దర్శనము ద్వారా, 8 స్వరం విప్పి మాట్లాడు, 9 చీట్ల ద్వారా, 9 పరిస్థితుల ద్వారా, 10 చీట్ల ద్వారా, 11 అన్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి రూట్లో సాతానుగాడు కూడా వస్తాడు, సాతానుగాడు కూడా మాట్లాడతాడు. కానీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని మనం తెలుసుకోవాలి అంటే ఆయన మాట విని ఆయన యందు విధేయత చూపిన వారితో మాట్లాడతాను అంటే, దేవుడు ఇలాంటి మార్గములో సాతానుడు వస్తాడు, ఇలాంటి మార్గంలో దేవుడు వస్తాడు, కానీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడని ఎలా తెలుస్తుంది అంటే, గల్తీ పత్రికలు అంటాడు, నా మాట విని నా యందు విధేయత చూపి వారితో నేను మాట్లాడతాను అంటాడు. అంటే దేవుడు మాట్లాడే మాటల్లో వాక్యానుసారంగా ఉంటాయి, సాతాను మాట్లాడే మాటల్లో వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. కనుక గమనించండి, దేవుడు నీతో మాట్లాడదలుచుకుంటే వాక్యానుసారంగా మాట్లాడతాడు. వాక్యంలో నుండి దేవుడు మాట్లాడిన మాట వాక్యంలో లిఖించబడి ఉంటుంది, వాక్యం ఉద్దేశించి మాట్లాడతాడు. సాతానుడు స్థానం లేకుండా మాట్లాడతాడు. కనుక ఈ విషయాలను గమనించండి, దైవ సంకల్పాన్ని నెరవేర్చి బిడలుగా ఉండండి. దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మాట్లాడాలని, మీతో అద్భుతకరంగా ఆయన ముచ్చటించాలని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యాన్ని గైకొనుము, దైవ సంకల్పాన్ని నెరవేర్చే బిడల్లో ప్రాముఖ్యమైన వాడిగా తీర్చిదిద్దబడాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఈ వాక్య లేఖనాన్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాటలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ ప్రార్థనకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో మీరు దైవజనుని ఉపదేశము ద్వారా, ప్రభువా ఇదిగో బైబిల్ చదువుతున్న ద్వారా, ప్రేరణ ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రభువా ఇదిగో దర్శనం ద్వారా, స్వప్నము ద్వారా, ఇదిగో చీట్ల ద్వారా, స్వరము విప్పి దేవా ఇదిగో ప్రకృతి ద్వారా, ఇదిగో అన్యుల ద్వారా మీరు మాతో మాట్లాడతామని అన్నారు. ఒకసారి నాతో మాట్లాడమని అడుగుచున్నాను. ఒకవేళ పాతపు దినాలలో గతించిపోతున్న రోజుల్లో ఒకవేళ మీరు నన్ను గద్దించి మాట్లాడి ఉన్నప్పుడు నేను పెడ చెవిన పెట్టి ప్రభువా నేను నా క్రియలలో సాతాను ఉచ్చులో పడిపోయానేమో, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, ఈ కృపను దయచేయండి ప్రభువా. ఈరోజు నాతో మాట్లాడండి. ఈరోజు దైవజనుల ఉపదేశం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపను దయచే ఆత్మకార్యము జరిగించు, ప్రతి విషయంలో అధ్యక్షతను వహించు ప్రభువా. నా బిడ్డల జీవితాల్లో మేలులు వారికి కావలసిన ఇవులు దయచి, వివాహం కావలసిన బిడ్డల జీవితాల్లో వివాహ బాంధవ్యాన్ని కుదిరించండి. సాటి అయిన సహకారిని, సాటి అయిన స్త్రీని, సాటి అయిన పురుషుణ్ణి సహకారిగా, జీవిత భాగస్వామిగా మీరు ఏర్పాటు చేసి వారి జీవితాలు అద్భుతం చేయి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ఉద్యోగాలు దయచేయి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాలు ప్రమోషన్, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో గర్భఫలం, అనేకమైన విషయాలలో ప్రభువా ఏర్పాటు చేసి వ్యాపారంలో లాస్ వచ్చి నీ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అద్భుతాలు చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ భర్తలను ఆశీర్వదించి దీవించును గాక. చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మా ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా అభిషేక్ ఫౌండేషన్, 17/3 అరండల్పేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన భారాలు
కాన్ఫిడెన్షియల్గా మరియు పర్సనల్గా తెలియచేయాలని ఆశపడితే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. అలాగే 7659018230, మరొక నెంబర్ 9553904837 నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యక్షంగా నేనే మీ ఉత్తరాలను చదువుతున్నాను, నేనే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ కాన్ఫిడెన్షియల్గా ప్రార్థన చేస్తాను, పర్సనల్గా నేను ప్రార్థన చేస్తాను. మీ సమస్య ఏంటిదో దాన్ని బయలుపరచండి, మీరు ప్రార్థన చేయండి, ప్రభు కార్యము రుచి చూడండి. దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరు మా యొక్క ఆరాధనలు చూడాలి, దేవుని సంకల్పంలో దేవుని వాక్యములు వినాలని ఆశపడితే జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ డేట్ ఆఫ్ గుంటూరు అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే తెలుగు క్రిస్టియన్ బైబిల్ లైబ్రరీ ఛానల్ అనే మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని అనేకమైన వర్తమానాలు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాము. అనేకమైన వర్తమానాలతో మరలా మనం అందరం కలుసుకుందాం. దేవుడు మరొక నూతన వర్తమానంలో మనకు అనుగ్రహించులాగున ప్రభు సన్నిధిలో నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, మీ నిమిత్తం అనుదినం నేను ప్రార్థనలో ఉంటాను. అలాగే చిన్న విషయాన్ని గమనించండి, ఈ సంవత్సరము 2 ఆల్బమ్లను విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఒకటి దిగజారిపోయిన నా జీవితము అనే ఆల్బమ్ను విడుదల చేసాము. ఆ తరువాత బలశౌర్యము గల బహుధీరుడా అనే 2వ ఆల్బమ్ను కూడా ఇంచుమించు 11-12 పాటలతో 2 ఆల్బమ్లను విడుదల చేయడం జరిగింది. పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాము. అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోండి, మీ కుటుంబాలలో పాడుకోండి, దైవ సంకల్పాన్ని రుచి చూడండి. మీ కుటుంబాల్లో సంగీత సునాదములు వినిపించబడుతూ ఉన్నప్పుడు దురాత్మకు స్థానం లేకుండా ఉంటుంది. దురాత్మ నాశనము, దురాత్మ మీ యొద్ద నుండి పారిపోతాడు. కిటికీలో నుండి దురాత్మ చూస్తూ ఉన్నప్పుడు, మీ కుటుంబంలో సంగీత సునాదములు వినిపిస్తూ ఉన్నప్పుడు వాడు అక్కడే కాల్చి, ఇదిగో దేవుని సంకల్పం చేత నీ కుటుంబం నింపబడుతూ ఉన్నప్పుడు వాడు కాల్చివేయబడతాడు. కనుక డౌన్లోడ్ చేసుకోండి. లేదు కాన్ఫిడెన్షియల్గా మేమే పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే మీకు మేము పాటలను మెసేజ్లను అప్లోడ్ చేసిన మెసేజ్లు పంపిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ని జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీ అభిషేక్ JLPM అని ఫేస్బుక్ అకౌంట్, JLPM గుంటూరు అనే ఫేస్బుక్ పేజ్, జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్ పేజ్, మరియు అభిషేక్ JLPM అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్, అలాగే జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దైవ సంకల్పాన్ని నెరవేర్చండి. దేవుని ప్రణాళికల్లో మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే చిన్న విషయాన్ని మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. వచ్చే నెల నుండి మరలా టీవీ ప్రసంగాలను ప్రారంభిస్తున్నాము. టీవీలో వాక్యము అందించడానికి ప్రభు కృపనివ్వబోతున్నాడని విశ్వసిస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. మన మినిస్ట్రీ పాటలు ఈ పరిచర్యను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నా, ఎంతగానో ప్రోత్సహిస్తున్నా, మీకు తెలియచేయవలసిన బాధ్యత నాకుంది కనుక తెలియపరుస్తున్నాను. వచ్చే నెల నుండి టీవీలో అలాగే నిరీక్షణ, ఆరాధన, శుభవార్త, బైబిల్, మోక్ష మార్గం టీవీ, దీవెన టీవీ ఛానల్స్లో దైవ వర్తమానంను అందించబోతున్నాము. చిన్న ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపులాగున ప్రభు సంకల్పానుసారంగా మనమందరము వచ్చే నెల నుండి దేవుని వాక్యాన్ని టీవీలో కూడా ప్రసారం చేయబోతున్నాం. మినిస్ట్రీ కొరకు, మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.